మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమాయకత్వం గురించి. నిజంగా మనం అమాయకులమా? అమాయకులు అయి అయ్యామని మనకు ఎరుక ఉంటే అమాయకులుగా ఉంటామా? లేకపోతే మార్చుకోవడానికి ప్రయత్నిస్తామా? మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు సులువు మార్గాలు తీసుకుంటామా? లేదంటే కష్టపడి సంపాదించాలనే ఉద్దేశంతో ఉంటామా? దీనికి సంబంధించిన కథ మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవారు. ఆయనకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి జమీందార్‌కి. జమీందారుకి ఒక పెళ్ళాము, తర్వాత మంచి డబ్బులు, రాజుగారి దగ్గర పలుకుబడి అంతా ఉంది. ఊర్లో గౌరవము అన్నీ బావున్నాయి. కాకపోతే అతనికి ఒక కొడుకు. కొడుకు అంటే యూజువల్‌గా జమీందారు అంటే చాలా డబ్బులుంటాయి కాబట్టి కొడుకుకి డబ్బులిద్దాము అని అనుకుంటారు. అంటే ట్రాన్స్‌ఫర్ చేద్దాం ప్రాపర్టీ అంతా పిల్లలకెళ్తాయి కదా! అని అనుకుంటాడు. ఒకడే కొడుకు. అండ్ పాతకాలంలో కొడుకు అంటే ఇంకా ఎక్కువ ఆహ్, ప్రేమ ఇవన్నీ ఉండేవి. ఎందుకంటే వారసత్వం వాళ్ళే కదా! మనని ముందుకు తీసుకెళ్ళేది మన వంశాన్ని అని వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో అయితే కాకపోతే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ జమీందారు గారి అబ్బాయి, అతను కొంచెం అమాయకుడు. అమాయకుడా అని మనం ఈ కథలో అమాయకుడని చెప్పారు. తర్వాత తెలుసుకుందాం అమాయకుడా కాదా అన్న విషయం. అయితే లోక జ్ఞానం లేనివాడు, లౌక్యం తెలియనివాడు అనుకోండి. అందరూ అమాయకుడు, అమాయకుడు, అమాయకుడు అని బుర్రలో ఎక్కిచ్చారు ఆ అబ్బాయికి. ఈ తల్లిదండ్రి గూడా ఎక్కువ ఆశ పెట్టుకోలేదు ఆ అబ్బాయి మీద. మామూలుగా ఏదో ఉన్నాడు, పెరిగాడు అంతా అయింది. పెద్ద అవుతున్న కొద్దీ 18, 20 ఏళ్ళొచ్చేటప్పటికి పెళ్లి చేస్తారు గదా! అబ్బాయిలకి. ఆహ్, హ్మ్. ఎవరు అమ్మాయినివ్వడానికి రెడీగా లేరు ఊర్లో. ఊర్లో రెడీగా లేనప్పుడు ఏదో ఇంటి పక్కన చుట్టాలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా! వచ్చి ఎక్కిచ్చేవాళ్ళు. ఇంటికొచ్చినప్పుడు ఈ జమీందారు ఇంటికొచ్చినప్పుడు అన్నారు, "ఇంత పెద్దగయ్యావు నువ్వు. ఏ పనికి చేతగావు. నీకు మంచి పేరు తెచ్చుకోవాలని లేదా? అసలు నీకేం చెయ్యాలని లేదా?" అని ఎవరో ఏదో మాటలన్నారు ఇతన్ని, ఈ అబ్బాయిని. ఆ జమీందారు బాధపడేవాడు. అందరితో చెప్పుకునేవాడు. "అయ్యో! మా అబ్బాయి ఇట్లా అయిపోయాడు, మా అబ్బాయి ఇట్లా అయిపోయాడు" అని ఫీల్ అయ్యేవాడు. అలా చెప్పినప్పుడు ఈ ఇరుగు పొరుగు ఉంటారు కదా! చుట్టాలు వీళ్ళు వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని కొంచెం మందలించారనమాట. "ఇట్లా, ఇట్లా చేస్తున్నావేంటి నువ్వు? సరిగ్గా ఏ పని చేసుకోవట్లేదు. ఇది లేదు. ఆకతాయిగా ఉన్నావేంటి?" అన్నట్టుగా. అలా అని మరీ హ్మ్, పోరంబోకులా కాదు. మామూలుగానే ఉన్నాడు. కాకపోతే కొంచెం లౌక్యం తెలియని వ్యక్తి అనమాట. అతనికి ఆ అబ్బాయికి అది పట్టేసుకుంది. ఆ మాట పట్టేసుకుంది. పేరు తెచ్చుకోవాలి. నేను మా వంశానికి మంచి పేరు తేవాలి అన్నది బాగా పట్టేసుకున్నాడు. పట్టేసుకొని ఆలోచించాడు. ఎట్లా వస్తది పేరు? వాళ్ళ ఊర్లో ఎవరికుంది పేరు? వాళ్ళ ఊర్లో గాని, వాళ్ళ రాజ్యంలో గాని రాజుగారికుంది. రాజుగారికి పేరుంది కదా! మరి రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను యువరాజునవుతా కదా! ఫస్ట్ రాజుగారు ఉన్నంత వరకు నేను యువరాజునవుతా. తర్వాత నేను రాజునవుతా. లేకపోతే రాణిగారి భర్తనవుతా. సో, మంచి పేరొస్తది. అందరూ గుర్తుపడతారు నన్ను. అనుకోని డైరెక్ట్‌గా ఈళ్ళకి పలుకుబడి ఉంది గదా! ఈ జమీందారికి రాజుగారు బాగా తెలుసు. డైరెక్ట్‌గా రాజుగారి సభలోకెళ్ళిపోయి, "మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి జేయండి" అని అడుగుతాడు. ఎవరైనా ఊరుకుంటారా? ఏ తండ్రైనా అందులో రాజుగారు ఊరుకుంటారా? ఈయన్ని బయటికి తరిమేయండి అని బాగా గసిరేసి తరిమేస్తారు బయటికి. ఈ విషయం జమీందారికి తెలిసింది. "అదేంట్రా నువ్వు అట్లెట్లా ఎళ్ళావు రాజుగారి దగ్గరికి" అంటే, "నేను రాణిగారిని పెళ్లి చేసుకోవడానికెళ్ళాను. నాకేం తక్కువ? చక్కగా ఉన్నాను. ఎత్తు, పొడుగు ఉన్నాను. పెళ్ళిడికొచ్చే వయసుంది. రాజుగారికి పెళ్ళిడికొచ్చే కూతురుంది. చేస్తే నేను చక్కగా రాజ్యం పరిపాలిస్తా గదా!" అనేవో పిచ్చాపాట మాటలు చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు. తర్వాత ఈ జమీందారుకి అంటే నవ్వుకోవడం అంటే ఎక్కిరిచ్చేవారు. నవ్వడం అంటే ఈడికింతేనా బుర్ర లేదు. ఈడేదో జమీందారు కొడుకయ్యేటంత మాత్రాన రాజుగారిని పెళ్లి చేసుకుంటున్నాడా అని ఎక్కిరించారు. అలానే ఎక్కిరించారు. ఈ జమీందారు గూడా బాగా మనస్తాపం చెందాడు. ఏంటి వీడిట్లా తయారయ్యాడు, ఇట్లా అవుతున్నాడేంటి అనేసి. అనేటప్పటికి చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు జమీందారు, జమీందారు వైఫ్ అందరూ డిప్రెషన్‌లో ఉన్నారు. అప్పుడు ఒకతను మళ్ళీ ఇలానే సలహాలిచ్చేవాళ్ళుంటారు గదా! బోలెడుమంది బాధల్లో ఉన్నప్పుడు, "మీకు అవమానం జరిగింది. మీ వంశంలో ఏదో కీడుంది. ఏదో అవుతుంది. మంచిది మీ మీ అవమానం అంతా పోవాలి. మీ వంశంలో కీడు పోవాలంటే బలివ్వాలి. నరబలివ్వాలి. నరబలిస్తే మీ వంశం ముందుకెళ్తుంది" అని అంటాడనమాట. ఇప్పుడు నా వంశం ముందుకెళ్ళాలంటే కొడుకుండాలి. ఎందుకంటే ఈయన ఎన్నో రోజులు ఉండడు. ఈ జమీందారు ఆల్మోస్ట్ ఇప్పుడు కొడుకుకి 20 ఏళ్ళంటే ఆయనకు 40 ఏళ్ళో, 50 ఏళ్ళో ఉండుంటాయి గదా! అతను ఎన్ని రోజులుంటాడు? మహా అయితే ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు.
ఇప్పుడు నరబలి ఇవ్వాలంటే కొడుకునుంచాలి. వాళ్ళ వంశం ముందుకెళ్ళాలంటే. ఇంకెవరిని జేయాలి? ఇతనే చావాలి. జమీందారే చనిపోవాలి. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి. నరబలి ఇవ్వాలి. ఆలోచిస్తాడు. అరే! నరబలి ఇవ్వాలి కదా! నేనేనా అన్నట్టు కొంచెం ఎందుకో ఎవరికాళ్ళు చచ్చిపోమంటే చనిపోరు గదా! అంత ఈజీగా. ఆలోచనలో పడ్డాడు. తర్వాత అతనికి డౌటొచ్చింది. ఇప్పుడు వంశం పెరగాలంటే ఒక తల్లో, తండ్రో ఉండాలి. బిడ్డతో పాటు చూసుకోవడానికి. వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు జమీందారు చనిపోతే మరి వాళ్ళ భార్యకి డబ్బులు అవన్నీ ఎట్లా? పిల్లోడు ఎలాగో సంపాదించట్లేదు. ఈ వంశముకి ఏదో చెడు జరగబోతుంది. కీడుంది. సో, అంటే ఈ వంశం ముందుకెళ్ళాలంటే ఫస్ట్ నరబలవ్వాలి. ఆ వంశాన్ని తట్టుకునే ఒక అబ్బాయి మారాలి. అంటే తెలివితేటలు రావాలి, అన్నీ రావాలి. ఆ కీడు పోవాలి. ఇప్పుడు అతనెళ్ళిపోతే సంపాదించే వాళ్ళెవరున్నారు? అబ్బాయి ఎలాగో సంపాదించడిప్పుడు. ఆ కీడు పోయే వరకు సంపాదించడు గదా! ఆయనకో ఐడియా వచ్చింది. తనెళ్ళి పెళ్ళానికంటాడు, "ఏమే నువ్వు చేయాల్సిందంతా చేసేసావు. అంటే నువ్వు మంచిగా లైఫ్ లీడ్ చేసావు. నీకు మంచి జీవితం ఉండింది ఇప్పటిదాకా. కావాల్సినవన్నీ కొనుక్కోగలిసావు. మంచి మంచి జమీందారు భార్యలాగా నీకు స్తోమత ఉంది. అన్నీ బాగా ఉన్నాయి. కొడుకు గూడా కనేసావు. కొడుకు కూడా 20 ఏళ్ళొచ్చేసినాయి. నీ బాధ్యతలన్నీ తీరిపోయినాయి గదా! ఇంక నువ్వు చేసేదేముంది? నా బదులు నువ్వు చనిపో. నువ్వు చనిపోయావనుకో మన వంశ కీడు పోతది. పోయినప్పుడు నేను అబ్బాయిని సెటిల్ జేసి అప్పుడు నేను చనిపోతా" అనంటాడు. ఈ అమ్మాయికేం తెలుసు, పోనీలే ఏదైతే ఏముంది కొడుకు కోసమే గదా! సరేలే కానీ అని చనిపోదాం అనుకుంటది. అనుకోని ఒక తాడు తెచ్చుకొని చనిపోదాం అనుకుంటది. వాళ్ళ ఇంట్లో ఒక వంటబ్బాయి ఉంటాడు. ఆ వంటబ్బాయిని అడిగాడు. "ఎళ్లి తాడు తీసుకురా" అని చెప్పింది ఆమె. "ఎందుకు అమ్మగారు" అంటే ఈమె నిజం చెప్పకుండా ఏమంటదంటే, "ఒక గురువుగారిని కలిసాము. అయ్యగారు నేను గురువుగారిని కలిసాము. ఈ 10:00 చనిపోతే 10:15కి రేపు రేపు తెల్లారినే 10:15కి చనిపోతే నేను వచ్చే జన్మలో మహారాణినిగా పుడతాను. 10కి చనిపోయేవాళ్ళు మహారాజుగా పుడతారు. మా ఆయన చనిపోవట్లేదు. ఏంటో నాకర్థం కావట్లేదు అని ఏదో చెప్పింది. ఏదో పిచ్చి కథ చెప్పింది. ఆ వంటవాడికి. ఆ వంటవాడు అనుకున్నాడు, అబ్బా! 10కి చనిపోతే నేను రాజునే పుడతానా? ఈ జన్మలో ఎలాగో వంటవాడిగా పుట్టాను. రాజుగా పుడతానా? అసలు ఎంత అదృష్టము. నేను రాజుగా పుడతాను. అమ్మగారు రాణిగా పుడతది. అప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని ఏవో కలలు కన్నాడు అతను. అతను తెలివి తక్కువోడు. కలలు కన్నాడు. అనేసి అంటాడు, "నిజంగానే అయ్యగారు గురువుగారు చెప్పారా ఇట్లా" అంటే, "అవును గురువుగారు చెప్పారు ఇట్లా" అంటే, అప్పుడు తనేమనుకుంటది జమీందారు భార్య, నరబలి ఇవ్వాలి. ఈ అబ్బాయి వంటబ్బాయి మా ఇంట్లోనే పని జేశాడు. మా ఇంటి వాడే. మా ఇంట్లోనే తింటాడు, మా ఇంట్లోనే ఉంటాడు. ఎన్నో ఏళ్లగా ఉన్నాడు. నేను బోయే బదులు ఇతన్ని చంపొచ్చు గదా! ఆ బలవుతది నరబలి. వాడికేం జెప్పింది, "నువ్వు 10కి చనిపో, నేను 10:15కి చనిపోతాను. నువ్వు చనిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిసి నెక్స్ట్ జన్మలో పెళ్లి చేసుకోవచ్చు" అని చెప్పింది. అంటే వాడేమనుకున్నాడు, ఓహ్! నిజంగానే అనుకోని వాడు బయలుదేరాడు. తాడు తెచ్చుకోవడం కోసం, ఉరి తాడు తెచ్చుకోవడం కోసం అతను బయలుదేరాడు. ఇంత లోపల ఏమైంది, ఈ పిల్లవాడున్నాడు గదా! జమీందారు కొడుకు. వాడు వేరే స్టోర్ రూమ్ లాగా ఏదో ఉంటే అందులో సామాన్లన్నీ సర్దుకొని పెట్టుకుంటున్నాడు. ఒక గోనె సంచిలో. వెండి సామాలు, ఇత్తడి సామాలు, అన్ని రకరకాల సామాలు అన్నీ గోనె సంచిలో పెట్టుకొని, ఆ గోనె సంచి తాడు గట్టి, ఈ నడుముకి కట్టుకుంటున్నాడు తాడు. "ఎందుకయ్యా ఇవన్నీ జేస్తున్నావు" అని అడుగుతాడు ఆ వంటవాడు. నేను చనిపోవాలి. నేను వంశానికి కీడు తీసుకొచ్చాను. చాలా తప్పు చేశాను నేను. అందుకని నీళ్ళలో మునిగిపోతా. మునిగిపోయినప్పుడు ఈ బరువు కావాల్సినన్ని కట్టుకొనున్నాడు గదా! బరువు కట్టాడు గదా! అంతా గోనె సంచిలో అవన్నీ కిందకి దించేస్తాయి. అంటే మునిగిపోతా నేను. మునిగిపోతే చనిపోతాను. అంటే అప్పుడు ఆ వంటవాడు అనుకుంటాడు, అమ్మ వీడు ఎలాగో చనిపోతా అనుకుంటున్నాడు. నేనెందుకు నా ప్రాణం ఇవ్వాలి? ఇది చనిపోతా అంటున్నాడు గదా! ఇతనిచ్చుకోని ఏదైనా గాని నాకెందుకు? ఆ చావు మీద భయం వచ్చిందప్పుడు ఆ వంటవాడికి. అరే! చనిపోతా అనుకుని వచ్చే జీవితం ఉంటదో ఉండదో తెలీదు. ఈ జీవితం ఎందుకు పోగొట్టుకోవాలి? ఎంతో కొంత ఉంది గదా! సరే నువ్వే చనిపో ఆ అబ్బాయికి చెప్తాడనమాట. జమీందారు కొడుక్కి చెప్తాడు. "నువ్వే చనిపో. చనిపోయేటప్పుడు నువ్వెందుకు అక్కడి దాకా ఎళ్లి చనిపోతావు? నీళ్ళలో ఎళ్లి మునిగి తేలి ఇదంతా ఇబ్బంది పడుతూ చావాలి. పుటుక్కున చనిపోయే అవకాశం నా దగ్గరుంది. ఒక తాడు తెస్తున్నాను. ఆ తాడు తీసుకొని నువ్వు చనిపో" అని చెప్తాడనమాట. ఈ జమీందారు కొడుక్కి టైంతో సంబంధం లేదు. చనిపోవడమే అంతే. ఇంట్లో చనిపోవాలి, ఎవరో ఒకళ్ళు చనిపోవాలి, చనిపోతున్నాడు. అంతే. ఈ వంటవాడు గూడా నాకెందుకులే బాబు ఈ తలకాయ నొప్పి అని చెప్పి అతనికిచ్చేసాడు. ఆ అవకాశం తనకిచ్చేసాడు. ఆ అబ్బాయికిచ్చేసాడు. ఈ అబ్బాయేమో సరేలే అని తాడు తెచ్చుకొని
రెడీ అయ్యాడు. తెల్లారిన ఏమైంది నెక్స్ట్ డే మార్నింగు మర్నాడు ఈ జమీందారేమో పెళ్ళాం చచ్చిపోయి ఉంటుందేమో, అయ్యో పాపం పలకరిద్దామని చెప్పి, అయ్యో ఏంటో ఎలా ఉందో అని చెప్పి అతను పొద్దున్నే లేసి బయలుదేరాడు. చూస్తే పెళ్ళాం అక్కడ కనిపించింది. "ఏమే నువ్వు అన్నావు గదా! ఇట్లా అవుతానంటే" "లేదండి వంటవాడు మన ఇంట్లో వాడే గదా! వాడు చనిపోతా అన్నాడు. వాడు చనిపోతా అన్నాడుగా నేనెందుకు చనిపోవడం? మన ఇంటి వాడే గదా! వాడు గూడా. వాడి బలైతే ఏముంది? మన వంశానికి మంచి పేరొస్తదిలే" అనంగానే అప్పుడే వంటవాడు కనిపిస్తాడు. "ఏరా నువ్విక్కడెందుకున్నావు? నేను తాడు తెచ్చుకుంటా అన్నావంట, చనిపోతా అన్నావంట" అంటే, "లేదు మీ అబ్బాయి గారు చనిపోతా అన్నాడండి. వాడు చనిపోతే ఇంక నేనెందుకు చావడము, నాకు చావాలనిపించలేదు. అందుకని నేను చావలేదు" అనంగానే ఇద్దరు పొయ్యోమని పరిగెడతారు. అబ్బాయి ఎలా అయ్యో! చనిపోతాం అనుకున్నదే వంశం ముందుకెళ్ళడం కోసం. అలాంటిది కొడుకే చనిపోతున్నాడు. ఎలాగా? అని అనంగానే బయలుదేరతారు. పలానా చోటుకెళ్తారు. ఇగో ఇదే ఈ ఈ చోటే ఉన్నాడండి నిన్న. ఇక్కడే నాకు కలిసాడు. నేను చనిపోతున్నా అంటే చెప్తే వాడు చనిపోవద్దు నేనే చనిపోతానన్నాడు. నేను ఊరుకున్నాను అని వంటవాడంటాడు. వంటవాడిని తిట్టి వాడిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఇప్పుడు ఎక్కడ చనిపోయాడని చూస్తే ఒక దూరంగా ఒక చెట్టుకి దూరంగా ఎక్కడో చెట్టుకి ఒక మనిషి ఏలాడుతూ కనిపిచ్చాడు. బట్టలన్నీ ఈ అబ్బాయి బట్టల్లాగానే ఉన్నాయి. వాళ్ళ కొడుకు బట్టల్లాగానే ఉన్నాయి. ఇద్దరు తల్లి, తండ్రి బొయ్యో అని ఏడుస్తారు. "నీకోసమే మేమిదంతా చేద్దామనుకున్నాం. నువ్వే చనిపోయావు. మాకెట్లా ఎట్లా" అని బాధపడతారు. బాధపడి అంత్యక్రియలు చేసేయండని వేరే వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెయ్యరనమాట. ఈ అబ్బాయి ఇతను చెయ్యడు. జమీందారు గాని, వాళ్ళ పెళ్ళాం గాని ఇద్దరు బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. చెయ్యరు. అయితే ఆ చేసేవాళ్ళేంటంటే ఆహ్, ఆ అంత్యక్రియలు చేసేసి ఈ అబ్బాయి చనిపోయాడు అని, జమీందారు కొడుకు చనిపోయాడని ఊరంతా తెలిసిపోయింది. ఇక మెల్లమెల్లగా జమీందారు గూడా నాకెందుకు అని లైఫ్ చిన్నగా ఒక 1 ఇయర్‌లో ఆయన చనిపోయాడు. వాళ్ళ వాళ్ళ భార్య అంటే ఈ పిల్లవాడి అమ్మ గూడా చనిపోయింది. జమీందారు పెళ్ళాం అంత ఆస్తుంది. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ అసలేమైందంటే ఆ జమీందారు కొడుకు ఏం చేశాడంటే, ఆ జమీందారు దగ్గర ఒక కోతుండేది. నేను చావడం ఎందుకు అని చెప్పి ఆ కోతికి ఊరేస్తాడనమాట. కోతికి ఊరేయంగానే ఆ కోతి చనిపోయేటప్పుడు ఎలా చనిపోద్ది? కళ్ళు బయటకొచ్చేసి, నాలుక బయటకొచ్చేసి కోతి కూడా మనిషిలాగానే గదా! ఇలానే ఉంటది బాడీ. కాళ్ళు, చేతులు అన్నీ ఒక మనిషి ఉన్నట్టే ఉంటది గదా! ఏళ్ళాడుతుంటే. ఇక అది ఆ కోతి చనిపోంగానే ఇతను భయపడిపోతాడు. భయపడిపోయి ఏం జేస్తాడు, ఇతని బట్టలు తీసి ఆ కోతికేస్తాడనమాట. ఆ కోతికేసేటప్పటికి అందరూ చూసి అక్కడ వేరే వాళ్ళు ఈ ముసుగులా కప్పేసి చనిపోయాడని చెప్పేసి ఇట్లా పెట్టేయంగానే అందరూ ఏమనుకుంటారు, మనిషే చనిపోయాడనుకోని దాన్ని దహనం గూడా చేసేస్తారు. చేసేసి ఈ అబ్బాయి ఇంక లేడు అని వచ్చేసింది టాక్. మొత్తం ఆ ఊరు, గ్రామం అంతా గూడా అబ్బాయి లేడనే అనుకుంటున్నారు. చనిపోయాడనే అనుకుంటున్నారు. ఇక్కడేమైంది ఈ అబ్బాయి ఆ సామాన్లన్నీ సర్దుకున్నాడు గదా! ఆ సామాన్లన్నీ ఒకటొకటి అమ్ముకుంటూ ఏదో ఊర్లో ఉంటూ బ్రతికి ఉన్నాడు. ఈళ్ళ అమ్మ, నాన్న చనిపోయిందని తెలిసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చాడు. మంచి పేరు సంపాదిద్దాము అని అనుకున్నవాడు తిరిగొచ్చాడు. ఏం చేయలే అప్పటికేం పని జేయలే, ఏం జేయలే. ఏదో ఉన్నవి అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, ఏదో జేస్తున్నాడు. ఎలా ఉందో నా ప్రాపర్టీ అంతా ఎలా ఉంది, నా ఇంట్లో అన్నీ ఎలా ఉన్నాయని చూద్దామని తిరిగొస్తే అమ్మా, నాన్న చనిపోయాడని తెలిసింది. ఇప్పుడు సంపాదిచ్చిందంతా కొడుక్కిద్దాం అనుకున్నాడు ఆ జమీందారు. కొడుకు లేరు. ఇంక మిగతా వాళ్ళందరూ తీసేసుకుంటారు గదా! అక్కడున్న వాళ్ళు చుట్టాలు గాని, లేకపోతే దూరపు చుట్టాలు వీళ్ళు, వాళ్ళు లేకపోతే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తీసేసుకుంటారు. ఆ ప్రాపర్టీ తీసేసుకుంటారు. ఆ డబ్బులు తీసేసుకుంటారు. ఆ రోజుల్లో లా లేదు, ఏమీ లేదు. కోర్టులు లేవు, ఏమీ లేవు. ఎవరికెళ్ళాలో కూడా తెలీదు. ఒకడే కొడుకు. వాడు చనిపోయాడు. ఇంకేం ఏం చేసుకుంటారు ఆ లైఫ్‌లో? ఇంకా అలాగని వాళ్ళేం జేస్తారంటే, ఆ అబ్బాయి తిరిగి రాంగానే అందరంటారు, "నువ్వెవరివి? వాళ్ళ అబ్బాయి ఎప్పుడో చనిపోయాడు. 2 ఏళ్ల కిందట, 3 ఏళ్ల కిందటే చనిపోయాడు. నువ్వెవరివో అలా ఉన్నావంతే. నువ్వు వాడి నిజం అబ్బాయివి కాదు. మేమందరం దహనం చేశామనేసి" చెప్పి ఆ అబ్బాయిని తరిమేసి పంపించేస్తారు. ఇవ్వరు. ఆస్తంతా ఇవ్వరు. ఏమీ ఇవ్వరు. అయితే ఇక ఆ అబ్బాయి ఏం జేస్తాడింక అంతే. ఉన్నదంతా పోయింది. ఇంకా అలానే ఎలాగో బ్రతుకుతున్నాడు రోడ్డు మీద. ఇంక పెద్ద పెద్ద చేసింది లేదు. సా సా సంపాదించింది లేదు. సాధించింది లేదు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిందేముంది? మనకి కావాల్సింది ఏం నేర్చుకోవాలి? అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని రకాల సంపదలుంటాయి. ఫస్ట్ కుటుంబ సంపద, ఆర్థిక సంపద, ఆరోగ్య సంపద. మనమందరము ఈరోజు ఈ కథ వినగలుగుతున్నామంటే మనకి డెఫినెట్‌గా
ఎంతో కొంత ఆర్థిక సంపదుంది. కావాల్సినంత ఎక్కువ ఉండకపోవచ్చు. 100,00,00,000 ఉండకపోవచ్చు. కానీ కావాల్సినంత ఆర్థిక సంపదుంది. అలానే మనకంటూ ఒక జీవితం ఉంది. అంటే ఒక కుటుంబ సంపదుంది. మన ఇంట్లో వాళ్ళందరూ మనల్ని అసహించుకోవచ్చు, కొట్టుకోవచ్చు, మనం దెబ్బలాడుకోవచ్చు. కానీ మనం తప్పిపోయినా, మనం లేకపోయినా వాళ్ళు గబుక్కున మన కోసం వెతుకుతారు. అంటే ఏంటి? మనకంటూ ఒక కుటుంబం ఉంది. ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరో ఒకళ్ళున్నారు మన ఫ్యామిలీలో. మనం నచ్చేవాళ్ళు, మనం చుట్టుపక్క మన కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళున్నారు. కుటుంబ సంపద ఉంది. ఇవాళ ఈరోజు మనం ఈ క్లాస్ వింటున్నామంటేనే ఆరోగ్య సంపద ఉన్నట్టే. ఎంతో కొంత ఆరోగ్యం ఉంది కాబట్టే ఇలా మంచిగా ధ్యానంలోకి వచ్చి ఇలాగేదో చేసుకుంటున్నాం. ఇవన్నీ ఉండి కూడా లేని వాటి గురించి మనం ఇంకా పరిగెడుతూ ఉంటాం. లేమి. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, పిల్లలకి లేదు, ఇది లేదు అన్నీ. జమీందారు దగ్గర అన్నీ ఉన్నాయి. జమీందారు భార్య దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ కొడుకు దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. కానీ దేనికోసం పాకులాడారు? వాడు తెలివైనవాడు కాదని కొడుకు, లౌక్యం తెలీదని, ఇది లేదని, అది లేదని. ఇప్పుడు మొత్తానికి ఆ అబ్బాయి ఏం చేశాడు? సరే లౌక్యం లేదు. కొంచెం మంచిగా కష్టపడదాము, నేర్చుకుందామని అనుకునుంటే బాగానే ఉండేది. కానీ ఏం చేశాడు? డైరెక్ట్‌గా రాజుగారి అమ్మాయినే పెళ్లి చేసుకుందాం, పెళ్ళాంగా తెచ్చుకుందాం అని అనుకున్నాడు. ఈజీగా అయిపోవాలని. ఇన్ని రోజులు బాగా పెరిగాడు నాన్న దగ్గర. డైరెక్ట్‌గా పోయి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి ధైర్యం వచ్చింది. ధైర్యం రాగానే ఏంటి కష్టం లేదు, ఏమి లేదు. ఏం కష్టపడ్డాడని ఇప్పటిదాకా. ఇప్పటిదాకా వాళ్ళ నాన్న సంపాదించాడు. ఇతను తిన్నాడు. కష్టపడాల్సిన అవసరమే రాలేదు. తర్వాత జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఎళ్ళిపోయాడు. సో, ఈ కథలో ఏంటంటే అమాయకంగా ఉండొచ్చు. అమాయకంగా ఉన్నా మనము ధర్మంలో ఉండి కష్టపడుతూ ముందుకెళ్ళాలి జీవితంలో. ఇందులో ఏం చేశాడు నిజంగానే అమాయకుడు అనుకుందాం. కొంచెం సేపు అనుకుందాం. అమాయకుడు అనుకుందాం. అమాయకుడైతే కష్టపడి సంపాదించుకొని పేరు తెచ్చుకోవాలి గానీ, ఈజీ మార్గం ఎందుకు ఎన్నుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అమాయకుడైతే రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకొస్తది ఐడియా? ఇది అమాయకత్వం కాదు. ఇది ఏంటంటే ఆహ్, ఆహ్, అమాయకమని చెప్పుతూ మోసం చేసేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే. అంటే తెలియకుండానే మేము అమాయకులం, అమాయకులం, అమాయకులం అని కానీ వాళ్ళకంత అమాయకులేం గాదు. మనం అనుకున్నంత అమాయకులేం గాదు. రాజుగారిని డైరెక్ట్‌గా ఎళ్లి పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయినంటే అంత అమాయకులు గాదు. అంత ఇది గాదు. కాకపోతే ఒక్కోసారి ఏంటంటే మనము మన చుట్టుపక్క వాళ్ళ తలలో అన్నీ ఫీడ్ చేసేస్తాం ఇలానే. ఎక్కిస్తూ ఉంటాం అన్ని. "నీకిది తెలీదు, తెలీదు, తెలీదు" అంటే నిజంగానే తెలిసే ప్రయత్నం గూడా వాళ్ళు చెయ్యరు. అలానే ఈ అబ్బాయిని గూడా నీకు ఏమి నువ్వు అమాయకుడు, అమాయకుడు అని జెప్పి తలలో ఎక్కించగానే అమాయకుడనే అనుకుంటున్నాడు. నిజంగానే అతను వదిలేసుంటే ఇంకా బాగా అయ్యేవాడేమో. కానీ వదలలేదు కదా! ఇంకోటి మనము అన్నీ వదిలేసుకొని, మనకున్న సంపదలన్నీ వదిలేసుకొని, వేరే వాటి గురించి పాకులాడితే అందులో సక్సెస్ ఉండదు. ఫస్ట్ మనకున్న సంపదలకి కృతజ్ఞతా భావం జెప్పాలి. మన కోరికలుండొచ్చు. కోరికలు తీర్చుకోవచ్చు. కానీ కోరికలు తీర్చుకోవాలన్నా కూడా మనము ఆహ్, 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 ఆ కోరికలకి ఎంత టైమ్ స్పెండ్ జేస్తున్నాము? ఎంత వరకు ఎళ్తున్నాం? ఏ ఎక్స్‌ట్రీమ్ వరకెళ్తున్నాం అన్నది ఆలోచించాలి. నాకు కోరికుందని చెప్పేసి అందరిని బాధపెట్టేసి, ఆ కోరిక తీర్చుకుంటే ఆ తృప్తి ఉండదు ఆ కోరికలో గూడా. సో, ఇందులో ఏంటి ఏదో ఆ కొడుకు బాగా అయిపోవాలని మొత్తానికి ఎన్ని ప్రాణాలు పోయినాయి? ఆ తండ్రి పోయాడు. తల్లి పోయింది. ఆ అబ్బాయి గూడా ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. ఏమీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అలాంటిదే ఏమి చేయకుండా జమీందారు కొడుకులాగా ఉండున్నా ఎంతో కొంత మిగిలేది గదా! ప్రాపర్టీ ఇచ్చేవాడే గదా! ఆ జమీందారు చనిపోయే ముందు ఎలాగో కొడుక్కే ఇస్తాడు. ఇంకెవరికిస్తాడు ఎవరు లేనప్పుడు ఫ్యామిలీలో. సో, ఒక్కోసారి అతి తెలివితేటల వల్ల, అతి ఆలోచన వల్ల మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం. అక్కడ ఏమీ జరగదు. ఏమి జరగదన్నప్పుడు ఫస్ట్ మనం మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ముందు మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన దగ్గరున్న వాటన్నిటికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. తర్వాత మన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయాలి. తప్పు లేదు. కోరికలు ఉండడంలో తప్పు లేదు. దాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం ధర్మ మార్గంలో ఉండాలి. ఈజీగా వచ్చేయాలని ఉండకూడదు. మంచిగా ధర్మంగా కష్టపడుతూ సమాజానికి కొంచెం ఏదైనా చేస్తూ, సేవ చేస్తూ అప్పుడు ముందుకెళ్ళాలి. అప్పుడు విశ్వం మనకి సహకరిస్తది. ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి నేను జమీందారు కొడుకుని నాకు పిల్లనివ్వాలి, అది కూడా యువరాణిని ఇవ్వాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. చక్కగా కథ విన్నాం కాబట్టి, ఇది మన రోజువారీ జీవితంలో ఉపయోగపడేలాగా నేర్చుకోవాలి. ఎందుకంటే, మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి దగ్గర మనము చాలా సార్లు మనకి కావాల్సిన దాని గురించి మన దగ్గర లేని దాని గురించి ఎక్కువ ఆతృతగా ఉండి, ఆవేదన చెందుతూ
జీవితాన్ని మంచిగా ఉన్న ఈ సంపదలు ఏవైతే మాట్లాడుకున్నామో, కుటుంబ సంపద, ఆరోగ్య సంపద, ఆర్థిక సంపద. మనకి కావాల్సినంత డబ్బులైతే ఉన్నాయి. కావాల్సినంత ఆరోగ్యం అయితే ఉంది. అలానే కావాల్సినంత కుటుంబం గూడా ఉంది. మనకి ఒక 1000 మంది ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు. కానీ ఉన్నరు ఇద్దరు ముగ్గురైనా మంచి ఫ్రెండ్స్. అలానే ఎంతోమంది పెద్ద ఉమ్మడి కుటుంబం అవ్వనుండక్కర్లే. మనకు కావాల్సిన వాళ్ళు ఒక ఐదుగురు, ఆరుగురు ఉన్నా కూడా అది చాలా, చాలా ముఖ్యం. దాన్ని గుర్తించాలి. ఎరుకలో ఉండాలి. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా కృతజ్ఞతా భావంతో ఉండాలి.